మనిషి అన్నోడు మాయమైపోతున్నాడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నెరి గింత రాక్షసులు ఉంటారు అంటే నమ్మలేకుండా అవుతున్నది పరిస్థితి. వీళ్ళని చూస్తుంటే రాక్షసులు అనే మాట కూడా చిన్నదే అనుకోవాలనుల్లా. ఓగానికంటే ఒకడు దుర్మార్గంలో పోతున్నారు, దారుణాలు చేస్తున్నారు. గివి నిగురని చూడుర్రి, విని ఓపిక చూడుర్రి, కుట్రపరుస్తానని చూడుర్రి, వాళ్ళ ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి. ఎంత ఘోరం, ఎంత దారుణం. ప్రేమ పేరుతోని ఓ మనిషిని ఇంకో మనిషి తీసుకొని పోయి అగో సూట్ కేసులో పెట్టిండుల్లా. వాంత ఆడదెంప తలపండు వాళ్ళగా ఎగిరిచిన భూతం లెక్కనే చేసి పడుసు పిల్లను పీన్గా చేసిండు. వా నెత్తకపోతే కట్టకపోతే 25 ఏండ్ల పిల్లనుల్లా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఉంటది. కొలువు కూడా చేస్తా అంది. చదువుకున్నప్పుడు బీహార్ రాష్ట్రంలో గీ సునీల్ కుమార్ అనేటోంతో సోపత్ చేసిందట. లవ్ అనంగానే నమ్ముడేనా? నమ్మింది. ప్రేమించినోడు మోసం చేస్తాడా అనుకొని దగ్గరైంది. అయ్యవ్వలను కూడా ఒప్పించుకున్నది. కానీ ఆ బద్మాష్ గానికి వాడుకొని ఇడిచిపెడదామన్న ఆలోచనే ఉన్నట్టున్నది. కడుపులో విషం పెట్టుకొని మీదికి తీయటి మాటలు మాట్లాడుకుంటా నమ్మించిండు. వీన్ని కాటెట్టి నిప్పుల బొయ్య లగ్గం చేసుకోమని ఎంబటి పడే వరకు ఎట్లనైనా వదిలించుకోవాలని మస్కట్ల కొలువు వచ్చిందని విమానం ఎక్కించి తీసుకుపోతా అని చెప్పిందట. పిల్ల అయ్యవ్వ కూడా సంబరపడి ఎంబరిదోలిర్రట విమానం డిపోకు. అయ్యవ్వకి ఏమెరక, నా బిడ్డకు మంచి అల్లుడు దొరికిండు, విమానంలో తీసుకుపోతున్నాడు అని అనుకుంటే వాడు దొంగ నాటకాలు ఆడి హోటల్ కు తీసుకొని పోయి అరి గోస పెట్టి కొట్టి గొంతు విసికి చంపి ఆ సూట్ కేసులు వేసుకొని బయటకు వచ్చి కాలువల వారేసిండు పిల్లను. చూసినారుల్లా, నమ్మి చేతిలో పెడితే ఎసోంటి పని చేసిండో. సరే, పిల్ల అంటే తెలిసి తెలవని ఈడు లవ్ అన్నది ఒప్పుకున్నారు, మంచిదే గాని వన్ అయ్యవలు అవ్వెవలు వీని మాటలు నమ్మొచ్చురా అని వెనక ముందు చూసుకోవద్దా? మాటలకు నమ్మితే నిలువెత్తు బిడ్డ పానమే వాయే. ఎవరికచ్చిన కొలువు, ఎవరికచ్చిన లవ్వు. అయ్యవ్వలు జర్రంత ఆలోచన చెయ్యిర్రి. పిల్లలు మీరు కూడా లవ్ చేస్తే చేసుకోర్రి గాని వెనక ముందు ఆలోచన చెయ్యకుండా మోసపోకుండ్రోల్లా. చూస్తున్నారు కదా వీనాసోంటి హౌలాగాన్లు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో ఏమో. ఇంకా పైలం బిడ్డలు.